పాకిస్తాన్ భారత్ పైన దాడి చేసే ప్రయత్నంలో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా? కొన్ని కథనాలు అవుననే చెప్తున్నాయి. రీసెంట్గా భారతదేశం మీద నిన్న దాదాపు 300 నుంచి 400 అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్ పంపించింది పాకిస్తాన్. దాదాపు 36 లొకేషన్స్కి ఈ డ్రోన్స్ వచ్చాయి. ఈ డ్రోన్స్ అన్నీ కూడా టర్కీకి చెందిన డ్రోన్స్ అని చెప్పి కథనాలు చెప్తున్నాయి. టర్కీకి చెందిన ఎసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్స్ అంటే ఇవి యాక్చువల్లీ అఫీషియల్గా టర్కీ ఈ టెక్నాలజీ ఎవరికి ఇవ్వలేదని చెప్పి చెప్తుంది. అంటే అఫీషియల్గా టర్కీ ఎవరితో షేర్ చేయలేదని చెప్పి అంటున్నారు. కానీ సీక్రెట్గా టర్కిష్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ 2 ఈ మధ్య కాలంలో పాకిస్తాన్కి వచ్చాయంట. అలానే ఒక ఫ్రిగేట్ కూడా టర్కీకి సంబంధించి పాకిస్తాన్కి వచ్చిందంట. ఒకవేళ టర్కీ ఇలాంటివి ఏదైతే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉన్నాయో, ఎస్ఎస్ గార్డ్ సోంగర్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉన్నాయో, ఇవన్నీ టర్కీ పాకిస్తాన్కి అందిస్తుందా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే అవంతా టెక్నాలజికల్గా స్ట్రాంగ్ కాదనమాట. భారత్ చాలా తేలిగ్గా తిప్పికొట్టేసింది. అంతేకాదు భారతదేశం ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి, లాహోర్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా భారతదేశం నిర్వీర్యం చేసింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎలా పనిచేస్తుందో కనుక్కోవడానికి కూడా వాళ్ళు అక్కడి నుంచి డ్రోన్స్ మనపైకి వదులుతున్నారనమాట. ఇండియా చిన్న చిన్న డ్రోన్స్ అన్ని కూడా తిప్పి కొడుతుంది పాకిస్తాన్ వైపు. అయితే పాకిస్తాన్ ఇలా ఎంతకాలం ఇండియాని రెచ్చగొడుతుంది? మనం చూస్తే పాకిస్తాన్ వాళ్ళ యొక్క సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆపలేదు. ఎందుకంటే పొరపాటున మనం వదిలిన ఏదైనా మిసైల్ కానీ డ్రోన్ కానీ వాటికి తగిలితే మనం సివిలియన్స్ని అటాక్ చేసామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా గోలగోలు చేసేసి మనపైన దారుణమైన నిందలు వేయచ్చు అనమాట. అందుకని పాకిస్తాన్ వాళ్ళ పీపుల్నే బ్యాటిల్ ఫాడర్లా వాడుతుందన్నమాట. అంటే వాళ్ళ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి భారతదేశం పరువు పోతే చాలు, మా ప్రజల ప్రాణాలకు ఏమైనా పర్లేదని పాకిస్తాన్ ఆలోచన అనమాట. అంత దారుణంగా పాకిస్తాన్ బిహేవ్ చేస్తుంది. అంటే వాళ్ళ దగ్గర సివిలియన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏది ఆగల. పొరపాటున ఏదైనా వాళ్ళు జరిగితే ఆ నింద మొత్తం భారతదేశం మీద వేద్దామని చెప్పి పాకిస్తాన్ పథకం అనమాట. అయితే 2 వారాల క్రితం పాకిస్తాన్ ప్రధాని టర్కీలో ఉన్నారు. ఆ టైంలో టర్కీ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పి టర్కీస్ ప్రెసిడెంట్ ఎర్డోగన్ చెప్పారనమాట. అయితే టర్కీ అంత పెద్దగా టెక్నాలజికల్ సూపర్ పవర్ కాదు. అయితే ఇస్లాం వరల్డ్కి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్పి టర్కీ తన లీడర్ అని తను భావిస్తూ ఉంటుంది అనమాట. అందుకని పాకిస్తాన్ సపోర్ట్గా వస్తుంది. ఇక్కడ టర్కీ అంత టెక్నాలజికల్ సూపర్ పవర్ కాదు, అంత పెద్ద స్ట్రాంగ్ వెపన్స్ కూడా టర్కీ దగ్గర లేవు. మరోపక్క పెహల్గామ్ టెర్రర్ అటాక్ ప్రతీకారంగా భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది సివిలియన్స్ అని చెప్పి పాకిస్తాన్ అన్నెసరిగా భారతదేశం మీద అపవాదం మోపుతుంది. అయితే వాళ్ళు సివిలియన్స్ అయితే పాకిస్తాన్ వాళ్ళకి మిలిటరీ టెర్రరిస్టులు అందరూ కలిపి స్టేట్ హానర్ ఎందుకు ఇస్తాయి? ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్లో చనిపోయారో వాళ్ళు లాస్ట్ ప్రేయర్స్లో లాస్ట్ రైట్స్ కండక్ట్ చేసేటప్పుడు పాకిస్తాన్ మిలిటరీ మరియు కొంతమంది డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్టులు వీళ్ళందరూ వాళ్ళ లాస్ట్ రైట్స్లో పాల్గొని వాళ్ళ తరపున వాళ్ళు ప్రే చేశారనమాట. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? పాకిస్తాన్ వాళ్ళకి స్టేట్ హానర్స్తో ఎందుకు లాస్ట్ రైట్స్ కండక్ట్ చేస్తుంది? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. అంటే పాకిస్తాన్ చెప్పని బూటకాలు మనం కరెక్ట్గా హిట్ చేసింది టెర్రర్ క్యాంప్స్ అనమాట. ఏదైతే 9 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ అని మనం హైడౌట్స్ అన్ని కూడా మనం అక్కడ హిట్ చేసాం. దాంతో పాకిస్తాన్ ఒక పక్క ఇండియా పైన ఎలిగేషన్ చేస్తూ ఇంకో పక్క వాళ్ళ లాస్ట్ రైట్స్లో వాళ్ళ అంత్యక్రియల్లో చాలా స్టేట్ హానర్స్ ఇచ్చి ఆ టెర్రరిస్టులను సాగనంపుతుంది.